రైట్. $1500గా ఉంటుండే H1B వీసా ఏడాది ఫీ ఇప్పుడు ఒక్కసారిగా దాన్ని $1,00,000 అంటే ₹1,00,00,000 పెంచిన పరిస్థితి. ఇది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది భారతీయుల్ని? ఎందుకంటే H1B వీసాస్ అమెరికా జారీ చేసే H1B వీసాస్లో 71% భారతీయులే తీసుకుంటూ ఉంటారు. సో ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాట్లాడదాం. మనం రిటైర్డ్ IFS వినోద్ కుమార్ గారు మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఎలాంటి బ్లో అని చూడొచ్చు సార్ దీన్ని? ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి, అంటే ముందు నుంచే ఇమిగ్రేషన్ విషయంలో కొంచెం టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. వచ్చినప్పటి నుంచి వస్తున్న వరుస డెసిషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఇది H1B వీసా విషయంలో తీసుకున్న ఈ అతిపెద్ద డెసిషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మొదటి నుంచి మీరు అన్నట్టు యాంటీ ఇమిగ్రేషన్, తర్వాత పొలిటికల్ ఇష్యూ చేసి ఓటింగ్ తన ఎలక్షన్ ఏరియాలో కూడా బాగా చెప్తున్నాడు. దాన్ని ఇప్పుడు ఫాలో అయ్యి చేస్తున్నాడు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా, అంటే పర్టికులర్ గా ఈ మన ఇండియా మీద కొంతవరకు ట్రంప్ ఇది మన ఆపరేషన్ సింధూర్ తర్వాత నోబెల్ ప్రైజ్ వస్తుంది అని పాకిస్తాన్ పోయి జనరల్ పోయి ఆయన వైట్ హౌస్ లో లంచ్ చేసి డిక్లేర్ చేసి ఏంటంటే నోబెల్ ప్రైజ్ ట్రంప్ కి ఇవ్వాలన్నట్టు అనౌన్స్ చేసి. హలో హలో సార్ వినబడుతుంది, చెప్పండి సార్. అదే అయితే ఇప్పుడు పాకిస్తాన్ సరెండర్ అయిపోయి నోబెల్ ప్రైజ్ ట్రంప్ డిజర్వ్స్ అని అనౌన్స్ చేసి ఇండియా కూడా చేస్తుంది అనుకున్నాడు. అప్పుడు మనం చేయలేదు, ఎందుకంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. కాబట్టి దాని నుంచి ట్రంప్ ఒక విధంగా యాంటీ ఇండియా యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాడు. పైకి మాత్రం మోదీ నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటాడు. కానీ పర్టికులర్ గా ఐటీ ఇండస్ట్రీ చాలా వరకు మనకు, అంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్లలో 75% మన నుంచి పోయి అమెరికాకే పోతాయి. తర్వాత మన కంపెనీస్ అన్ని పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ మీరు అన్నట్టు 1500 నుంచి ఆల్ ఆఫ్ ఏ సడన్ $1,00,000 అంటే $100,000 పెంచడం అనేది అది తట్టు మళ్ళీ ఎవ్రీ ఇయర్ అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ సంవత్సరం $100,000 కట్టిన తర్వాత దానికి 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాలు రెన్యూ కూడా చేసుకుంటే 6 సంవత్సరాలు ప్రతి ఏటా $1,00,000 కంపెనీ కట్టాల్సి వస్తుంది. అంటే ఏది ఇండివిజువల్ కాదు, కంపెనీ కట్టాల్సి వస్తుంది. అంటే అది టూ కాస్ట్లీ అయిపోతుంది. మళ్ళీ తర్వాత కూడా అంత డబ్బు కట్టి ఆ కంపెనీలు మన వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాయి? వీళ్ళు అంటున్న మాట ఏంటంటే దీని వెనుక ద బెస్ట్ వర్క్ ఫోర్స్ వస్తుంది యుఎస్కి అని చెప్పి ఒక మాట అంటున్నారు. బట్ అంతంత డబ్బులు పెట్టి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలా అన్న ఆలోచన కూడా చేయొచ్చు కదా వాళ్ళు. డెఫినెట్ గా ఇప్పుడు ట్రంప్ ఆయన ఇది ప్రెసిడెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ లో అంత ఆరితైన మనిషి కాదు, కానీ బిజినెస్ లో ఆరితైన మనిషి. కాబట్టి ఎక్కడ ఎంత లాభం పొందాలి, ఎన్ని డాలర్లు పొందాలని ఆలోచనలు ఉన్నాడు. అయితే ఆయన అనౌన్స్ చేసింది అది కరెక్టే. అన్ని మల్టీనేషనల్ మన కంపెనీస్ అన్ని వెల్కమ్ చేశాయి ఈ డిసిషన్. ఇది చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటున్నా. కానీ యూఆర్ రైట్. ఇప్పుడు మినిమం 100,000 శాలరీస్ ఇవ్వాలని అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు 60,000 to 70,000 పర్ యానం చొప్పున చాలా మంది వర్క్ చేస్తున్నారు అక్కడ. అంటే వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసినట్టు లెక్క. దాని తర్వాత 100,000 మినిమం పే చేయాలి, అది కూడా బాగా పెడతా ఉంటున్నారు. తర్వాత ఈ 100,000 గవర్నమెంట్ కు కట్టి 100,000 ఎంప్లాయీ పెట్టి 200,000 పెట్టి నిజమే మరి కంపెనీస్ ఏం తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. అదే ఉద్దేశంతో రావద్దని వాళ్ళను అంటే పర్టికులర్లీ ఈ H1B వీసా మనం 70+, అందరిలో 71-72% మనకే ఉంది. కాబట్టి ఇండియా మీదనే వాళ్ళు అనేది యూనివర్సల్ అంటారు. అది యూనివర్సల్ అనేది అది తప్పుగా పట్టేది తప్ప 72% H1 ఎవ్రీ ఇయర్ మన వాళ్ళు వస్తుంది. అంటే మన మీదనే డైరెక్ట్ అటాక్ చేసినట్లు లెక్క. అయితే మన కంపెనీలకు మాత్రం చాలా వరకు దెబ్బ తగ్గుతుంది. అయితే ఇది 1 year అంటున్నారు ఈ ఆర్డర్. తర్వాత ఈ 1 year తర్వాత ఎలా ఉంటుందో కూడా అది డిసైడ్ చేయబడుతుందని డిక్లేర్ చేస్తున్నారు. బట్ ఇన్ ఎనీ కేస్ ఇంతవరకు వీళ్ళు కంపెనీస్ రియాక్ట్ కాలేదు. దాని తర్వాత ఇది కోర్టులో కూడా వాళ్ళు అమెరికన్ కంపెనీస్ అయినా మన ఇండియన్ ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. అది ఎంతవరకు ఉంటుందో. సో రేపే ఇది అమల్లోకి వస్తుందని అనౌన్స్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్ ఏదైతే ఉన్నదో H1B వీసా అప్లై చేసిన వాళ్ళకి ఈ ఇయర్ లో నుంచి తప్పకుండా ఎఫెక్ట్ ఇస్తుంది. సార్ ఇది మేక్ ఇండియా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయన రాక ముందు నుంచి చెప్తున్నమాట. ఇప్పుడు ఇలాంటి చర్యలు నిజంగా అమెరికాని గ్రేట్ చేసే చర్యలుగా చూడొచ్చా? లేకపోతే కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు దీనివల్ల అమెరికా ఎకానమీకి దెబ్బ, ఒక రకంగా మంచి నిపుణుల్ని మనం తెచ్చుకోలేకపోతే ఇప్పటికిప్పుడు అమెరికన్స్ని తయారు చేయండి అని చెప్పి అంటున్నారు. అది అయ్యే పని కాదు,
ఒక పెద్ద బ్లో అమెరికన్ ఎకానమీకి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? మీ సౌజన్య గారు మీరు అనేది 100% కరెక్ట్. మనం అనటం కాదు, ఎలాన్ మస్క్ ఎంత క్లోజ్ ట్రంప్ కు క్యాంపెయినర్ అయ్యి తర్వాత అఫ్ కోర్స్ ఆయన డాడ్జ్ అని దాన్ని హెడ్ చేసి ఉన్న సైజ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ తగ్గించి సేవింగ్ చేసి ఏదో చేయాలని చేసిన ఆయనే ఓపెన్ గా అపోజ్ చేసింది ఏంటంటే మీరంతా, అతను కూడా ఎలాన్ మస్క్ కూడా ఇట్లా చేసుకున్నాడు. తర్వాత వీళ్ళందరూ ఇటువంటి ఇమిగ్రేషన్ ద్వారా వచ్చి ఇక్కడ అమెరికన్ డెవలప్ చేసిన వాళ్ళు కాబట్టి H1B వీసాను కనుక కట్టేజ్ చేస్తే, రాకుండా చేస్తే అమెరికన్ ఎకానమీ దెబ్బతింటది. అది మాత్రం చేయకూడదు. నేను ఐ విల్ అపోజ్ ట్రూత్ అని నేనైతే అన్నాడు. అంటే అలా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అలా పెసరిన్ ఈ రోజు నైట్ లేసి తీసుకొని కావాలి బెస్ట్ ఎక్స్పర్ట్స్ మన అమెరికన్స్ ఉండాలి, వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలంటే అది కాని పని. ఫేజ్డ్ మేనర్ లో కొంతవరకు అంటుంది ఏంటంటే ఈ 100,000 ఏదైతే డాలర్స్ వస్తాయో ఈ డబ్బుతోటి మేము అమెరికన్స్ అందరినీ ట్రైన్ చేసి తర్వాత ఎంప్లాయ్ చేసుకుంటాం అంటే అది ఎప్పుడు జరిగేది, ఇది లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఇమ్మీడియట్ గా మాత్రం మన కంపెనీస్ కు, అమెరికన్ కంపెనీస్ కు, తర్వాత అమెరికన్ ఎకానమీకి చాలా వరకు దెబ్బ తగ్గుతుంది. సరే, ఇక మన ఎకానమీకి కూడా చాలా వరకు ఎందుకంటే 250 బిలియన్ వర్త్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంట్లో 80% ప్లస్ అమెరికాకి పోతుంది. కాబట్టి చాలా వరకు కొంతవరకు దెబ్బ తగ్గుతుంది మన కంపెనీస్ కూడా. సార్, ఒక పక్క ఇండియాతో చర్చలు, మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ ఇట్లాంటి కామెంట్స్ అన్ని చేస్తున్నాయి. మన చర్చలు కూడా మేబీ కొలిక్కొస్తాయి, బై నవంబర్ ఎండింగ్ టారిఫ్స్ కాస్త తగ్గొచ్చు అని చెప్పి మన దగ్గర నుంచి కూడా వాదనలు వినిపిస్తున్న టైంలో ఇట్లా సడన్ క్రాక్ డౌన్ ఎస్పెషల్లీ ఇండియన్ టెక్ నిపుణుల్ని ఎఫెక్ట్ చేస్తే ఇలాంటి డెసిషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మాట పైన ఏం మాట్లాడుతున్నాడో లోపల ఇటువంటి డిసిషన్ తీసుకొని ఇలా ఆర్డర్స్ ఇస్తున్నానంటే వైట్ హౌస్ లో ఉన్న ఆయన గ్రూపు, తర్వాత ఆయన అడ్వైజర్స్ చాలా వరకు యాంటీ ఇండియా నారో ఉన్నాడు. ఆయన ఇది ఏమంటాడని అంటే ఇదంతా అంటే రష్యన్ ఆయిల్ మీద 50% వేయటం అనేది, ఇంక్రీజ్ చేయటం అనేది చేసి ఇదంతా ఇండియాను కొంతవరకు అంటే 25-30 ఏళ్ళ నుంచి ఈ డిప్లొమసీ చాలా వరకు పనిచేయడం వల్ల క్లోజ్నెస్ 2 కంట్రీస్ క్లోజ్ అయిపోయింది. దాన్ని దెబ్బతీయడానికి ఒక విధంగా వీళ్ళు చేసిన పన్నాగమనం లెక్క అనిపిస్తుంది. బట్ ఎనీవే ఇప్పుడు వాళ్ళు అయితే డిసిషన్స్ తీసుకుంటున్నారో ఇండియన్ ఇంటెలెక్చువల్స్ తర్వాత ఐటీ ఎక్స్పర్ట్స్ బాగా అంటే వరల్డ్ మొత్తంలో నోన్ ఫర్ ఇట్. సో ఈ దాని మీద కొంతవరకు పెద్ద దెబ్బ తగిలే లెక్క. అంటే ఇప్పుడు చైనా కూడా వాళ్ళకి అపోజ్ చేస్తే అదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చైనా అడ్వాన్స్ పోతుంది అని అక్కడ అన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు. తర్వాత మన దగ్గర ఇప్పుడు ఐటీ ఎక్స్పర్ట్స్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంపెనీల మీద ఇవన్నీ ఫీజులు పెంచడం. కాకపోతే మళ్ళీ ఏంటి ఏదో గోల్డ్ కార్డ్ అని అనౌన్స్ చేశారు ఆయన. $1 మిలియన్ $2 మిలియన్ అంటే అదొక విధమైన దోచుకోవడం లెక్క ఉన్నది ట్రంప్ పద్ధతి. సో అవి ఎంతమంది దాన్ని ఆఫ్ చేసుకుంటారో ఇప్పటికి ఏం తెలియదు. సో దీన్ని ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఓకే, బట్ H1B వీసా మీద తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ వీసాల మీద చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటంటే ఇండియన్ గ్రోత్ కొంతవరకు దెబ్బ కొట్టాలనే ఆలోచనతోనే ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ మనకంటే ఎక్కువ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ కంపెనీస్ అని పోయి అపోజ్ చేస్తాయి, కోర్టులలో కూడా పోయి కేసులు పెడుతుంటారు. బట్ వెయిట్ అండ్ సీ ఫైనల్ ఎంతవరకు ఇది అమలు చేస్తారని. సార్, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే ఒక చిన్న పాజిటివ్ సినారియో మనం ఏమైనా చూడొచ్చు. ఒక రకంగా బ్రెయిన్ డ్రెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మంచిగా చదువుకుని ఇక్కడ అద్భుతమైన ఇదున్న వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళి దేర్ మేకింగ్ అమెరికా గ్రేట్. ఇన్స్టెడ్ ఇట్లాంటివి పెట్టడం వల్ల మన టాలెంట్ మన దగ్గరే ఉండి మన దేశాభివృద్ధికే తోడ్పడుతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి. దాంతో ఎంతవరకు ఏకీవిస్తారు? రవిజన్ గారు కరెక్ట్. ఇప్పుడు నిన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మన ఢిల్లీలో మాట్లాడినప్పుడు అది ఏమన్నాడంటే ఈ టారిఫ్లు ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల మనం పోకపోయినా కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీలే మన దగ్గరికి వస్తాయి, ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ మన దగ్గర వస్తాయి, కాబట్టి మనం వరిగానంత అవసరం లేదు అంటే ఓకే టెంపరీగా డ్రాబ్యాక్ మనకు ఇమీడియట్ గా కాబట్టి. కానీ లాంగ్ రన్ లో ఇటువంటి యూనివర్సిటీస్ ని ఇటువంటి కంపెనీస్ ను మనం అట్రాక్ట్ చేసి మన ఇండియాలోనే డెవలప్ అయినప్పుడు మీరు అన్న ప్రకారం బ్రెయిన్ కాదు కానీ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అయిపోయి మనకు బ్రెయిన్ గెయిన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇండియా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని యాక్టివ్ అంటే ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకొని వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ మన
కంట్రీని డెవలప్ చేసే పద్ధతులు ఉండేటట్టు, ఎందుకంటే చైనా ఆల్రెడీ డూయింగ్ ద సేమ్, అందుకని చైనా అలా టాప్ పైకి వస్తుంది. అలానే ఇండియా కూడా అటువంటి పాలసీస్ కనుక అడాప్ట్ చేస్తే తప్పకుండా మనకు ఈ సెట్ బ్యాక్ కాకుండా ఇది ఒక అంటే ఫర్దర్ డెవలప్మెంట్ కూడా దారి తీయదు, ఒక ఆపర్చునిటీగా కూడా వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ వినోద్ కుమార్ గారు చర్చలో ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు.